కానీ ఒక్కసారి మనమే ఆడుతున్నాం కదా మరి ఇప్పుడు బయలుదేరింది ఆల్రెడీ ఇంకో 3-4 నిమిషాలు వాళ్ళు ఎప్పుడైనా గర్ల్స్ కూడా వస్తున్నారు మీరు ఎక్కడ బయటికి పోతున్నారు
సార్ ఇక్కడ క్యాండిడ్ షాట్స్ తీయాలి, మమ్మల్ని అడగకూడదు ఇటు చూడు అటు చూడు అని, ఇటు చూసినా తీయాలి. అది ఫోటోగ్రఫీ. లోకన్నా ప్రదక్షిణ అయితే పెళ్లి మొత్తం ఏం చూస్తాడు లోపలికి వస్తే లోపలికి స్మార్ట్ బండ్లు తీసుకుపోయి అరే అయిపోయింది రా మేము వచ్చాడు, పిల్లలు ఎవరు లేరు. స్లో వచ్చాను సార్. వచ్చేసేయండి, స్టార్ట్ వాకింగ్. సైడ్కి వెళ్ళిపోవాలి. నా కృప కలిగిన మహాపరిశుద్ధుడా, నమ్మకమైనటువంటి అది సాయంకాల సమయంలో ప్రత్యేకంగా నిశ్చయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. దాంపత్య జీవితాన్ని అలవరకంగా మార్చుకున్నటువంటి విధానం కలిపై ఇప్పటి వరకు ప్రభావాన్ని అతను కాపాడి కనికరించి ఈరోజు ప్రభావ వివాహ విషయంలో ప్రభావం బిడ్డలు మీరు ఆశీర్వాదం మరి గత కష్టపడేటటువంటి బిడ్డలను ఇద్దరిని కూడా ఇల్లు కట్టించని ఎడలా కట్టు వారి ప్రయాసం కాబట్టి ఆ ఇల్లు నీవే కట్టించండి, నీవే వాళ్ళు బలపడకుండా మార్చమని కూడా మనం చూస్తున్నాం. కుటుంబాల వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆ కార్యక్రమం అంతట్లో కూడా పరిచయం చేస్తున్నటువంటి బిడ్డలను, కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి బిడ్డలను ప్రభా నీవే కృప కింద భద్రపరచమని బలపరచమని ఆశీర్వదించమని నామం బట్టి అడుగుతా ఉన్నాం మా పరమ తండ్రి. చేతిలో పట్టుకో आराम से दिख बेटा. ओके मेल्लगा as you feel it. Very good. వచ్చండి. చేసి ఫాలో చేయగల
ప్రార్థన చేస్తాం. పరమ తండ్రి గొప్ప దేవ మహోన్నతుడా, మా జీవ దేవ జీవానికి వచ్చిన ఆయన ఈ యొక్క సమయంలో ముఖ్యంగా ఈ యొక్క సమస్య తండ్రి నేను పెళ్లి కుమార్తె కొరకు ప్రార్థన చేసిన దేశ కొరకు ఆమె ఎంతగా దీవించి ఆశించి భద్రపరిచిన విధానం బట్టి వంద ముఖ్యంగా ఈ దినం ప్రభావాన్ని ఏర్పాటు చేసిన విధానం ఈ యొక్క దయా సంకల్పం చేత ప్రభావాన్ని ఈ యొక్క కుమార్తె జతపరిచి అన్నింటి సహాయతం ప్రేమ జీవించడానికి జతపట్టి వందనాలు చేస్తాం. మా ప్రభా నెరవేర్చి కాదు వాటి సహాయం చేయాలని చేశారు ప్రభు వందనాలు కనుక ప్రభానాయన ఈ యవనస్తున్న ప్రభా ఈ దినం ప్రభానాయన నీ యొక్క సన్నిధిలో ప్రభానాయన నీ యొక్క మందిరంలో ప్రభా వివాహంలో జతపట్టబడినట్టుగా నాయన మరి వీళ్ళలో జీవించండి ఆశించండి నీకు వాళ్ళ భద్రపడతాం చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం వచ్చిన బంధువులందరితో ప్రార్థన చేస్తాం తల్లి అంతవరకు నాయన సమస్య తెలుసు ప్రార్థన వేస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పాస్టర్ ఎంజే డేవిడ్ గారు కూడా మరి వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే నా దగ్గర డాక్టర్ పి మెనోచేల్ గారు మరి వేదిక మీదకి రావాల్సిందిగా వారిని రెవరెండ్ చాకప్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రెవరెండ్ చాకప్ గారిని వేదికకి రావాల్సిందిగా వారి ప్రేమతో ఆహ్వానిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రమాణంతోనే ప్రారంభిస్తాం. దానికి ముందుగా క్రమం ఉన్నది. ఈ క్రమంలో మనం ప్రత్యేక రీతిలో కొనసాగించుకున్నాం. ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా ఈ పరిశుద్ధ వివాహమును మనము ప్రార్థిస్తున్నా సిద్ధపడగలరని మనం చేస్తున్నాం. మహాపరిశుద్ధులను మా ప్రభువు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా యేసు క్రీస్తు ప్రభువా, ఈ పరిశుద్ధమైన నామములో సంధి దర్శ దంపతులను మా ప్రభువా జతపరచబడటానికి దేవుని యొక్క సన్నిధానంలో కూడి ఉంటుండగా మా ప్రభువా, మేము కేవలం వారి కొరకు వివాహమును మా ప్రభువా మరి మా తండ్రి జరిగించేటువంటి దైవస్తులు ఎందరో ఇక్కడ కూడి ఉన్నారు. అలాగే మా తండ్రి ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమాలంతటి గౌరవంగా లయంలో కూడినటువంటి బంధువులు, ఎత్తులపై, బంధువులపై
బలపరచండి. దేవతను నీ చేతులకు అప్పగిస్తున్నా. ప్రారంభం నుండి ముగింపు ఈ సన్నిధి మాతో బతువారుతో ఉంచండి. జరుగుతున్న కార్యం ద్వారా ఘనత పొంది మహిమను పొంది అందరిపై ప్రత్యేకమైన ఆశీర్వాదం పొందగలరని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. పరిశుద్ధ 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 ప్రోగ్రాం లేదు. పాదమాలలో పరిశుద్ధ పరిశుద్ధ అనే పాట ద్వారా దేవుని సందేశములకు ముందుగా ఈ ప్రమాణాలకు ముందు సందేశము అనేది చాలా అవసరమైనది. మరి కార్యక్రమం ప్రకారంగా ఆగమను మరి చదవలసిందిగా చదువుతున్నాం. ఈ సమయంలో మరి డాక్టర్ పి పాత్రలు ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు అవసరం గారు చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము
సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు రెవరెండ్ జి ప్రసాద్ గారు ఉన్నట్లయితే వారు వేదిక మీదకి కూడా వచ్చి వాక్యంలో చదివి ఈ సమయంలో వేదికను అలంకరించుకొస్తుందిగా ప్రార్థిస్తున్నాను. స్త్రీలారా, పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమున వేదిక మీదకి పిలుపుతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి వేదికను అలంకరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పేరు రాజు గారు వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం.
ప్రాముఖ్య కార్యక్రమంలోకి మనము ప్రవేశిస్తున్నాం. దైవ సందేశము వివాహ సందర్భంలో వధువులకు మరి ఉన్నటువంటి వివాహంలో ప్రవేశించిన ప్రతి బంధువులకు మిత్రులకు సంఘాల ఒక ప్రత్యేకమైన జ్ఞాపకాల స్మృతులు క్రైస్తవ వివాహ హత్సరికలను మరి మనవత్సమైనటువంటి ఏ విధాలు ఇస్తున్నారు వారి ప్రేమ ఆహ్వానిస్తున్నారు. స్తోత్రం. సందీప్, విక్కీ, జరుషా వీళ్ళ మ్యారేజ్ సందర్భంగా, వివాహ సందర్భంగా మనమందరం వారి తల్లిదండ్రుల ఆహ్వానం మేరకు ఇక్కడ కూర్చొని ఉన్నాం. కొంచెం బాధ కలిగించినటువంటి విషయం ఏంటంటే సమయానికి ఎవరు రాలేదు. పాస్టర్ గారు ఇక్కడ 5 గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు. అంటే ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, తీరా దైవ సందేశం అనేటప్పటికీ అయ్యో ఈయన ఇంత పొడుగు చెప్తున్నాడు అని అనుకునే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. కాబట్టి ఒకవేళ నేను ఎక్కువ చెప్పినా కూడా ఏమి అనుకోవద్దు అనేది ముందే హెచ్చరిక చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డ, అట్లని నేను ఎక్కువ చెప్పను, సమయం పాటిస్తాను, కానీ జాగ్రత్తగా వినాలని మనవి చేసుకున్నాను. ఆయన లేదని గ్రహించి హవనం చేశాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనేటువంటి ఆలోచన దేవునికి కలిగింది. హవ్వను తయారు చేసిన తర్వాత ఆ తీరు ఒకవేళ మనం గమనించినట్లయితే అది చదువుకుందాం. ఇక్కడ 21, 22, 23 వచనాలు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముక ఎముక నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నాని అనబడింది. ఆదాము అంతకు ముందు స్త్రీని ఎప్పుడు చూడలేదు. అందుకని చెప్పి ఆ స్త్రీని చూసేటప్పటికి చాలా ఆశ్చర్యపడ్డాడు. నేను అనుకుంటా వా అని ఉంటాడు అనమాట. ఏమని ఉంటాడండి? వా అని ఉంటాడు. ఎందుకంటే అంతకు ముందు చూడలేదు కాబట్టి. అంత సడన్ గా ఒక అందమైనటువంటి స్త్రీ తన ఎదుట కనిపించేటప్పటికీ ఆయన చాలా ఆశ్చర్యపడి ఉంటాడు. ఏమనుకొని ఉంటాడంటే, అరే సేమ్ నాలాగనే ఉంది కదా అని అనుకోని ఉంటాడు. అండ్ ఎట్ ద సేమ్ టైం షీఈస్ డిఫరెంట్, వేరేగా కూడా ఉంది అని అనుకొని ఉంటాడు. ఈ విధంగా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. సో షీ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ మ్యాన్, షీ కెన్ బి కాల్డ్, బికాస్ షీ కెన్ బి కాల్డ్ ఎ వుమెన్. సో నరుడు ప్లస్ నారి వన్ బాడీ అయిపోయింది అన్నట్టు. ఇక్కడ స్త్రీ, మ్యాన్ అండ్ ఉమెన్, బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ హ్యావ్ బికమ్ హ్యూమన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు సిగ్గు ఎరగక ఉండి, విచిత్రమైన విషయం ఏమిటి అని అంటే, మనం 24 వచనాల వరకే చదువుతాం. ఆదికాండం 18వ అధ్యాయం, 2వ అధ్యాయం 18వ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ట్రాన్స్పరెన్సీ అండ్ ఇన్నోసెన్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి మధ్యన దాపరికాలు ఉండటానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించమైన అర్థం, నిగూఢమైన అర్థం ఏమిటి అంటే, ఒక పర్టికులర్ పాపం చేయాలని మనసులో గట్టి కోరిక కలిగి ఉండటం అని అర్థం అన్నమాట. ఆజ్ఞ అతిక్రమం అంటే పాపం చేయాలన్న కోరిక కలిగి ఉండటాన్ని ఆజ్ఞ అతిక్రమం అని అంటారు. సో ఈ విషయం జరిగిపోయింది. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా, ఈ మధ్యకాలంలో అనగా లోబడకపోవడం అనేటువంటి ప్రక్రియ జరిగిపోయింది. ఎఫెసీ
పత్రికలోకి వచ్చేటప్పటికి. అందుకే నేను అనుకుంటా ఎఫెసులో పౌలు చాలా సంఘటనలు ఇటువంటి కుటుంబాలను ఆయన గమనించి ఉంటాడు కాబట్టి ప్రత్యేక రీతిగా భార్యలకు భర్తలకు ఈ ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పోర్షన్ కేటాయించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భర్త ప్రేమించినట్లు నటించడం, భార్య లోబడినట్లు నటించడం, నటన జీవితం అయిపోయింది అన్నట్టు. హిపోక్రసీ చోటు చేసుకున్నది కుటుంబాలు. మొత్తం మీద నటించడం అనేటువంటి కొత్త యాక్టివిటీ ఈ కుటుంబాలలో ప్రారంభమైపోయింది అన్నట్టు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే పౌలు ఏమంటాడంటే ఇదంతా గమనించి 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు 33లో చదువుకున్న విధంగా భార్య పట్ల భర్త ప్రవర్తన, బాధ్యత ఇత్యాది విషయాలన్నింటినీ కూడా వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఒకవేళ ఇది బైబిల్ స్టడీలో మాట్లాడుకోవాలి అని అంటే చాలాసేపు దీనిపైన డిస్కషన్ చేసుకోవచ్చు. కానీ ఇది పెళ్లి సందేశం కాబట్టి నేను ఆ లోతైన విషయాల్లోనికి వెళ్ళను. కానీ ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ఈరోజు స్త్రీల జవాబు ఏమిటి అని అంటే ఎస్ బట్ వైఫ్ ఈస్ హిస్ నెక్ అన్నమాట. అంటే తలకాయ మెడ ఎక్కడ తిప్పితే తల అటు తిరుగుతున్నాడు. విచ్ మీన్స్ భార్య ఏమి చెప్తే అది భర్త వింటాడు అని అన్నట్టు అనమాట. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఈ రిలేషన్షిప్స్ అనేవి ఈ మధ్యలో ఏ విధంగా ఉన్నాయంటే, ఇస్రాయల్ దేశానికి వెళ్ళారట ఇద్దరు. ఈ మధ్యన చాలా మంది చనిపోయే ముందో లేకపోతే ముసలిగయ్యాం కాబట్టి ఇస్రాయల్ దేశానికి ఒకసారి పోయి వస్తామని అనుకుంటున్నారు. భార్యాభర్తలుగా పోవడం అనేది మరీ సరైనటువంటి పద్ధతి అని ఈ మధ్యన వెళ్తూ ఉన్నారు. ఈ విధంగా ఇస్రాయల్ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైపోయిందంటే భార్య చనిపోయింది అన్నమాట. ఆమె మొత్తం మీద రోగగ్రస్తురాలై ఉన్నది. వెళ్ళేటప్పటికే ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ పిలిగ్రిమేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ భార్య చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ టూర్ ఆర్గనైజర్స్ ఏం చెప్పారంటే హస్బెండ్ తోటి చెప్పారన్నమాట, ఇక్కడే పాతి పెడితే అన్ని ఖర్చులు మేమే భరిస్తాం, ఒక్క పైసా కూడా నీకు తగ్గదు, అన్ని ఖర్చులు మేమే భరిస్తాం. ఒకవేళ మీరు ఇండియాకు ఈ శవాన్ని తీసుకెళ్తే చాలా డబ్బు వెచ్చించాల్సి వస్తుంది అని చెప్పారన్నమాట. అయితే భర్త ఏం చెప్పాడంటే ఎంత ఖర్చైనా సరే నా భార్యను నేను భారతదేశానికే తీసుకొని వెళ్ళి పాతి పెడతాను అని అన్నాడు. ఎందుకో తెలుసా? ఆమె మీద ప్రేమ ఉండి కాదు. ఆయనకి ఎవరో చెప్పారట, ఇస్రాయేల్ దేశంలో ఒకవేళ పాతి పెడితే తిరిగి లేస్తాను అని చెప్పారు. సో భార్య అక్కడ ఒకవేళ పాతి పెడితే ఆమె లేస్తుందో ఏమన్నా భయానికి ఆయన ఇండియాకి తీసుకుపోవడానికి ఎంత ఖర్చైనా సరే ఇండియాకి తీసుకుపోవడానికి సిద్ధపడ్డాడు. ఇటువంటి రిలేషన్షిప్స్ భార్యాభర్తల మధ్యన ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది నేను నవ్వుకోవడానికి మాత్రమే చెప్పాను, కానీ ఇందులో ఆలోచించాల్సినటువంటి విషయం కూడా ఉంది అన్నది మీరు గ్రహిస్తే నేను సంతోషిస్తాను. కాబట్టి నేను ఇంకొక విషయం మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. చాలా శ్రేష్టమైనటువంటిది. మనం ఒకవేళ 24వ అధ్యాయం ఆదికాండంలోనికి వెళ్తే అక్కడ కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. క్రైస్తవులు ఎవరిని పెళ్లి చేసుకోవాలి? అన్యులు పెళ్లి చేసుకోవచ్చా? ఈ విధంగా తర్జన భర్జనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి అనుమానాలు పొరపాట్లు చేస్తారని చెప్పి ఇలాంటి సందిగ్ధం ఏమీ లేకుండా ఈ విషయంలో ఆదికాండం 24వ అధ్యాయంలోనే దేవుడు అన్ని వివరించి పెట్టాడు. అబ్రహాము తన పెద్దదాసుడైన ఎలియాజరును పిలిచి ప్రమాణం చేయించుకొని తన వారి వద్దకు వెళ్ళి ఇస్సాకును తన కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడు భూమి యొక్క దేవుడు అయిన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించెదను అని
ఆయన చెప్పాడు. ఇస్సాకు రిబ్కాల వివాహ క్రమం అది 100% స్వచ్ఛమైనటువంటి క్రైస్తవ వివాహ పద్ధతికి నమూనా అని మీరు గమనించాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయం చదవండి. క్రైస్తవ కుటుంబాలలోని పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ క్రీస్తును ఎరుగని కుటుంబాల నుండి వివాహం చేయకపోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ప్రభువుని ఎరిగిన కుటుంబాలలో నుండియే వివాహం జరిగించాలి. లేకపోతే ఇద్దరి బిలీఫ్స్ వేరే ఉంటాయి, వాళ్ళు శారీరకంగా ఏకమైపోతారు కానీ మానసికంగా కలిసి ఉండటం అనేది జరగని పరిస్థితి. కాబట్టి ఈ విషయంలో దేవుడు చాలా ఖచ్చితంగా ఈ సంగతిని మనకు తెలియజెప్పడానికి ఇష్టపడ్డాడు. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదని పౌలు కూడా కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పిల్లల వివాహ విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవాలి, ఆయన చిత్తం కొరకు ప్రార్థన చేయాలి, సమయం కొరకు కనిపెట్టాలి. త్వరపడి వివాహాలు జరిగిస్తే కుటుంబాలలో కలతలు చెలరేగుతాయి. తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కలిసి దేవుని చిత్తం ఎరిగి ఏక మనస్సుతో అందరి అంగీకారంతో వివాహం జరిగించాలి. అది శ్రేష్టమైనటువంటి వివాహం. క్రైస్తవ పద్ధతి ప్రకారం జరిగించబడేటువంటి ఈ వివాహం. ఇస్సాకు రిబ్కాల వివాహంలో అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. గమనించాలి, ఇట్ ఇస్ వెరీ సీరియస్ అండ్ స్పిరిచువల్. అబ్రహాము తండ్రి అయిన ఇస్సాకు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. వధువైన రిబ్కా సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ క్రైస్తవ్యం మొత్తం కనిపించింది మనకు. దేవుడు కనిపించాడు, పరిశుద్ధాత్మ దేవుడు కనిపించాడు, తండ్రి అయిన దేవుడు కనిపించాడు, కుమారుడైన దేవుడు కనిపించాడు. ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ఈ వివాహాన్ని వేలకు తల్లి అని అంటే ఆమె క్రైస్తవ కుటుంబాలను సృష్టించేటువంటి తల్లిగా దేవుడు ఆమెను తీర్చిదిద్దాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు వివాహం అయిన తర్వాత ఎన్నో కుటుంబాలను కట్టాలి. కుటుంబాలను కట్టడం అని అంటే ఆ కుటుంబాలకు నీవు తల్లివి అని జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఆ తర్వాత ముగిస్తూ అడిగినప్పుడు ఆమె నేను వెళ్తానని చెప్పింది. పరిశుద్ధాత్మ ప్రేరణతో క్రీస్తు సువార్తను నమ్మి ఆ రక్షకుని వెంబడించిన దినం విశ్వాసించి ఇస్సాకు పొలంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఐ డోంట్ నో సందీప్ ఎప్పుడైనా ఈ వివాహం విషయం పొలంలో ప్రార్థన చేసాడా, లేకపోతే ఇంట్లో ప్రార్థన చేసాడా, అడిగి వెళ్ళి చేసాడా, లేకపోతే దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసాడా నాకైతే తెలియదు. కానీ పెళ్లికి ముందు భార్య కొరకు ప్రార్థన చేయడం అనేది ప్రాముఖ్యమైనటువంటి అంశం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు ప్రభు పెళ్లి కుమారులనే రెండవ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు సమయం కోసం సంఘం ఏ విధంగా ఎదురు చూస్తూ ఉంటాం, అదే విధంగా పెళ్లి కుమార్తె సైతం అనగా జెరూషా సైతం మరి తన వరుడి కొరకు ఎదురు చూడాలని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6:6లో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదాము. ఈ వివాహాన్ని కూడా పరలోక సంబంధమైనటువంటి వివాహంగా, పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి క్రైస్తవ వివాహం యేసుక్రీస్తుతో సంఘానికి జరగబోయేటువంటి వివాహానికి పోల్చబడి ఉన్నది. ప్రతి క్రైస్తవ వివాహం ఏమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఈ క్రైస్తవ వివాహం సైతం మరి పరలోకంలో మధ్యాకాశంలోనికి సంఘం ఎత్తబడిన తర్వాత ఆ శ్రేష్టమైన వివాహ సందర్భాన్ని బయలుపరుస్తూ ఉన్నది. కాబట్టి ఈ వివాహం కూడా ఎవరు చులకనగా ఎంచడానికి వీల్లేదు. అందుకే పరిశుద్ధ వివాహం, మ్యారేజ్ ఇస్ ఆనరబుల్ ఇన్ ఆల్, అందుకనే ఈ మాట వ్రాసి పెట్టాడు. దేవుడి వారికి మనం తెలియజేస్తున్నాం. ప్రాముఖ్య కార్యక్రమంలో ప్రవేశిస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంగమా, విశ్వాసులారా, దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశం బట్టి దేవునికి వందనాలు తెలుస్తూ
దేవుని వాక్యంలో ఈ విధంగా సెలవించబడ్డారు. వివాహము అన్నిటిలో ఘనమైనది. ఘనమైనది ఎందుకంటే ఆ ఘనమైన దేవుడు అయ్యగారు ఇంతకుముందే చెప్పాడు, ఏదైనా వనములో వివాహాన్ని జరిగించాడు. దేవుడు ఏదైనా ఘనంగా చేస్తాడు. వాటి యొక్క ప్రక్రియను జరిగిస్తున్నాడు కనుక ఇది దేవుడు జరిగించిన కార్యం కనుక మనమందరం సంతోషిద్దాం, ఘనంగా చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఘనంగా చేయాలంటే కొన్ని నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. ఒక్కటి ప్రాముఖ్యమైనది ఏంటంటే క్రైస్తవ వివాహం బలవంతంగా చేయదు. యేసు తండ్రి అయిన దేవుడు కూడా అవ్వను చేసి ఆదాము తీసుకుపోయాడు. బాబు నీ భార్య అని చెప్పాలి, ఆమెను అక్కడ నిలబెట్టాడు. ఆయన ఇట్స్ ఆల్వేస్ వాలంటరీ, నో కంపల్షన్. సాయంకాలం ముందు ఈ వివాహము ఘనంగా జరగాలంటే బలవంతము లేకుండా ఉండాలి. ఒక ప్రశ్న అడుగుతానండి, ఇక్కడ కూర్చున్నటువంటి విశ్వాసులందరినీ, మన ఎదుట నిలిచి ఉన్నటువంటి ఈ బిడ్డలిద్దరూ అనగా సందీప్, జెరూషలేం వివాహం చేసుకోవడానికి ఎవరైనాను వీరు వివాహము చేసుకోనకూడదని తగు హేతు ఏదైనా ఉన్నా మన దేశ చట్ట ప్రకారము, బైబిల్ సూత్రాల ప్రకారము వీళ్ళు ఇలాంటి వివాహానికి అర్హులు కాదు అని ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే ఇప్పుడే తెలియజేయాలని కోరుతున్నాను. ఎవరికైనాను అభ్యంతరం ఉన్నదండి వీళ్ళు చేసుకోకూడదని? ఓకే, మీ మౌనము అంగీకారానికి గుర్తుగా ఉంది. సందీప్, నీ ప్రక్కలో ఉన్నటువంటి యవనురాలైన జెరూషలేంను వివాహం చేసుకోవడానికి నీకేమైనా అభ్యంతరమా? జెరూషలేం, నీ ప్రక్కలో ఉన్నటువంటి సందీప్ను వివాహం చేసుకోవడానికి నీకేమైనా? జెరూషలేం నీ భార్యనుగా చేసుకొని ఇతరులను వల్లక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవై ఉండును. జెరూషలేం, నీ ప్రక్కలో ఉన్నటువంటి సందీప్ అనే ఈ పురుషుని నీ భర్తనుగా చేసుకొని ఇతరులను వల్లక మీరిరువురు బ్రతుకు కాలమంతయు ఇతనికి మాత్రమే హత్తుకొని ఇతని భార్యగా ఉండువా? వారిరువురు కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా సమ్మతాన్ని తెలిపారు కనుక ఈ సమయాన సందీప్ గారి తల్లిదండ్రులు, జెరూషలేం గారి తల్లిదండ్రులు దయచేసి ముందుకు రావాలి. వారు వస్తుంటే ఒక చిన్న క్లారిఫికేషన్ చేస్తా. ట్రెడిషనల్గా ఒక సిస్టంలో మనం పోతాం, నేను కొంచెం మాడిఫై చేసి చేస్తాను కనుక దయచేసి సహకరించాలని కోరుతున్నాను అంతే. ఓకే, సందీప్ గారి తల్లిదండ్రులు, జెరూషలేం గారి తల్లిదండ్రులు దయచేసి రండి. సమ్మతంతోనే ఈ కార్యం చేస్తుంది కదండి, సమ్మతం. సరే, మీరు వదిలేండి, వాళ్ళు అట్లా పడుతుంది. This is also a symbol. Parents are departed from their life. There is an amount. Right, చేతులు పట్టుకున్నారు. నా వెంబడి ఈ యొక్క మాటలు చెప్పాలని కోరుతున్నారు. సందీప్ అను నేను జెరూషలేం నిన్ను ఇదులు మొదలుకొని దేవుని నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును
ఆరోగ్యవంతును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నానని ఈ సభవారి ఎదుటను దేవుని సేవకుల ఎదుటను దేవుని సన్నిధిలో నీతో ప్రమాణం చేయుచున్నాను. సందీపాలను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను లేమికైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నానని ఈ సభవారి ఎదుటను దైవజనుల ఎదుటను దేవుని సన్నిధిలో నీతో ప్రమాణము చేయుచున్నాను. సందీప్ జెరూసలేం, మీరు చేసినటువంటి ప్రమాణాలను దేవుడు విన్నాడు. మేమందరం కూడా దానికి సాక్షులం. కనుక చేసినటువంటి ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని గట్టిగా అంటారు. మళ్ళీ గట్టిగా ఆజ్ఞ ఇస్తున్నాను. క్రైస్తవ మ్యారేజ్ ఈజ్ ఆల్వేస్ ఎ పర్మనెంట్ మ్యారేజ్, ఎప్పటికీ కూడా. కనుక దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుందాం. సందీప్, మంగళసూత్రం ఏమైనా తీసుకొచ్చావా? జెరూసలేం తీసుకొచ్చారా? ఓకే, జేబులో వేసుకుని దేవుని బిడ్డలారా, సందీప్ జెరూసలేం బంగారు మంగళసూత్రం, బంగారు ఉంగరం తెచ్చారు. నేను వీళ్ళిద్దరికి ఒక ప్రశ్న ఇస్తాను. డోంట్ బి పానిక్, ఓకే? ఎందుకు బంగారు ఉంగరం, బంగారు మంగళసూత్రం తెచ్చి? డైమండ్ ఏం తెలియదు, ఐ డోంట్ నో కదా. నేను పైసలు లేవు, పెళ్ళికి పైసలు వస్తుంటాయి సార్. ఓకే, నేను చెప్తాను. వై గోల్డెన్ రింగ్ అండ్ మంగళసూత్రం? It is said, gold will never rust. బంగారం అంట భూమిలో పాతి పెడితే ఎప్పటికీ చిలుము పట్టదంట, తుప్పు రాదంట. చదువుకున్న మనందరికీ కూడా తెలుసు. అనదర్ పార్టికల్ వుడ్ కమ్ ఆన్ ఇట్. ఇంకొక పార్టికల్ వస్తుంది. సందీప్, నీ భార్య పట్ల మధ్యలో ఇంకొక రావద్దు. దట్స్ జనరల్. బిబ్లికల్గా పోతాను. ఐఎమ్ టీచర్ ఆఫ్ బైబిల్. బైబిల్లో ఏముందంటే మొదటి ప్రేమ అని రాయబడ్డది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఎఫెసు సంఘానికి దేవుడు అంటాడు మొదటి ప్రేమ. సందీప్, నీ భార్య అయినటువంటి జెరూసలేం పట్ల యువర్ ఫస్ట్ లవ్ షుడ్ బి ఆల్వేస్ ఫస్ట్. 50 ఏళ్ళకు దేవుడు మీకు ఆయుష్ ఇచ్చిన బాబు ఎట్లనో నీ భార్య అంటే 18వ తారీఖు మే నెల 2016లో ఎట్లున్నామో ఇప్పుడు కూడా అట్లే ఉన్నాం, ప్రేమ కలిగి ఉన్నామని చెప్తాను. ఫస్ట్ లవ్ షుడ్ నెవర్ బి ఫస్ట్ సైకిల్. మీకు ఇంగ్లీష్ వస్తుంది కనుక నేను గట్టిగా చెప్తాను. అమ్మాయి జెరూసలేం, బ్యూటిఫుల్ గర్ల్. ఇప్పుడు ఒక్క నిమిషానికి ఇట్లా ఉంచుతావు కదా. ఈ దినాలలో సబ్మిషన్, ఒబీడియన్స్ అంటే ఆడోళ్ళకి ఇష్టం. దట్స్ అన్ అవర్షన్ వర్డ్. చీకాకు జరుగుతారు. కానీ రిమెంబర్ తల్లి, ఇప్పుడు ఉంచుకొని కనుక ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకోవాలి. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, one day I have submitted, one day I have accepted you as my husband.
నాలాగా తెల్లెంటికలు కానీ ముసలాయన కానీ హీ విల్ బి యువర్ హస్బెండ్ ఫర్ ఎవర్. దట్ సెకండ్ వన్. మీ ఇద్దరికి ఇంకోటి ఉన్నది. అదేంటంటే అనేక క్లాస్లో మంగళసూత్రంలో క్రాస్ ఉండదు. క్రిస్టియన్ మంగళసూత్రం రిప్రజెంట్స్ క్రాస్. తల్లిదండ్రులు ఇద్దరిని పంపించేసాను, ఆడ కూర్చున్నారు, మీరిద్దరే ఉన్నారు. A time would come where you cling together and weep, ఏడుస్తారు, సంతోషిస్తారు, మురుస్తారు. అండ్ రిమెంబర్, మీ మధ్యలో రిజన్ లార్డ్ ఉన్నాడు, మృత్యుంజయుడైనటువంటి యేసుక్రీస్తు. బోల్ట్ పెట్టుకొని ఎవరు చూడొద్దని మీరు ఇద్దరు ఉందామంటే ప్రభువారు ఆత్మవశుడై మీతో ఉంటాడు. హీఈస్ దేర్ విత్ యూ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రయల్స్. He's there with you in times of joy. సో ఆ దేవుడు మిమ్మల్ని దీవించాలని ఒక మాట ప్రార్థన చేసుకుందాం. వీఆర్ హ్యాపీ టు సీ రెవరెండ్ రిచర్డ్ గారు ఉన్నారు. ప్రార్థన చేస్తారా అంటే? ఉండదు బెనిడిక్షన్. ఐ సెండ్ యూ ద మైక్. ఇది సాయంకాలం ముందు సందీప్ జెరూసలేం మీ సన్నిధిలో భార్యాభర్తలుగా అయ్యి దాని యొక్క బాహ్య చిహ్నముగా ఈ మంగళసూత్రం ఉంగరాన్ని వారు ధరించుకుంటుండగా మీ చేతులెత్తి వారిని దీవించి, సందీప్ తన భార్య అయినటువంటి బిడ్డలు మీరు ఆమెను జెరూసలేం మొదటి ప్రేమతో ప్రేమించినట్లు, ప్రేమలో సన్నగిల్లినట్టు జెరూసా తన భర్త పట్ల అంగీకరించి సబ్మిట్ చేసుకుని బ్రతుకు పోయిపోండి. కష్ట సుఖాలలో మీరు వారితో ఉండి దీర్ఘ ఆయుష్ను దయచేయండి. సుఖ సంతోషములతో కూడిన ఆయుష్ను దయచేయండి. ఈలోక సంబంధమైన దీవెనలు, పరలోక సంబంధమైన దీవెనలు వారికి దయచేయమని, సంతాన ప్రాప్తి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. Shall we all stand? అందరం లేచి నిలబడదాం, just as a mark of respect. తండ్రి యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట త్రియేక దేవుని పేరిట ఈ మంగళసూత్రము నీకు ధరింపజేయుచున్నాను. నిత్య నమ్మకమును స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేసి నా ఆస్తి యావత్తులో పాలి భాగస్థురాలుగా చేసుకొనుచున్నానని దేవుని ఎదుట నీతో ప్రమాణం చేయుచున్నాను. सर को दे क्रॉस को दे इधर जरूर. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేసి నా శరీరముతో నీవు ఘనపరిచి నా పాలి భాగస్థునిగా చేసుకొనుచున్నానని దేవుని సన్నిధిలో నీతో ప్రమాణము చేయుచున్నాను.
దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అమ్మ గార్లెండ్స్ తీసుకోండి. తర్వాత దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ ఫర్ యూర్ కోఆపరేషన్. ఇప్పుడు వారు మ్యారేజ్ రిజిస్టర్లో సంతకాలు చేస్తారు. చేస్తున్నప్పుడు మీరు తర్వాత ఇద్దరు సాక్షులు విట్నెసెస్ కూడా వచ్చి సైన్ చేయండి. ఆ సమయంలో కొన్ని స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి కదా, వారు పాడతారు స్పెషల్ సాంగ్స్. సంతకాలు స్పెషల్ సాంగ్ పాడేవాళ్ళు దయచేసి పాడండి ప్లీజ్. దయచేసి ప్రత్యేకంగా వాక్య పాఠాలు ప్రకారంగా స్పెషల్ సాంగ్స్ సంపూర్ణంగా నేను ప్రత్యేకంగా పాడుతున్నాను.
వచ్చి ఆమె క్లాస్ సరిపోతాయి. యవనస్తుడైనటువంటి సందీప్, యవనరాలైనటువంటి జెరుసా చేతులు కలుపుకుంట ద్వారా, ప్రమాణములు ఒప్పందములు చేసుకుంట ద్వారా, మంగళసూత్రము ఉంగరములు ధరించుకుంట ద్వారా, పూలమాలలు ధరించుకుంట ద్వారా, మ్యారేజ్ రిజిస్టర్లో సంతకాలు చేసుకుంట ద్వారా త్రియేక దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, మెననైట్ సోదరుల సంఘం వారు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, గవర్నమెంట్ వారు నాకు ఇచ్చిన హోదాను బట్టి వీరిద్దరూ భార్యాభర్తలని ప్రకటన చేయించున్నాను. ఇప్పటి నుండి వీరిరువురు మిస్టర్ అండ్ మిసెస్ సందీప్ అని పిలువబడతారు. అఫ్ కోర్స్ జెరుసా ఈజ్ ఇంక్లూడెడ్ మిస్టర్ అండ్ మిసెస్ అంటే. కనుక దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకున్నాం. సందీప్ మీ భార్య, ఆమెను హత్తుకో, ఆమెతో సంసారించి. జెరుసా మీ హస్బెండ్, ఆయనకు లోబడి జీవితాన్ని సంతోషంగా గడపండి. దేవుడు మిమ్మల్ని దీవించాలని మా ఆశీస్సు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీ వివాహానికి చిహ్నంగా ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాం, దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలని కోరుతున్నాం. పట్టుకోండి. దేవుని బిడ్డలారా, నా సమయం ప్రకారం, అక్కడ సమయం ప్రకారం 7:25 7:25 ఈ బాల్నగర్లో ఒక చిన్న క్రైస్తవ కుటుంబము ప్రారంభించబడ్డది. A new family is born. ఒక పాస్టర్గా నా కోరిక ఏంటంటే, వారు దాంపత్య జీవితంలో మొదటి గడియలు దేవుని సన్నిధిలో గడపాలి. సో ఇప్పుడు మనందరి ముందు వాళ్ళు నీల్ డౌన్ చేస్తారు, మోకరిస్తారు. దైవజనులు వారి కొరకు ప్రార్థన చేస్తారు. మోకరించండి. యేసు ప్రభువా, ఈ యొక్క సాయంకాలమున మరి ఈ యొక్క పరిశుద్ధ వివాహం నందు మరి దంపతులుగా చేయబడి విడిగా ఉన్నవారు సందీపు, జెరుసా ఈ దాసులు ఈ సంఘం ఎదుట మరి వాక్యము నిపించి వాగ్దానం సేవించిన ఎన్నడూ మర్చిపోకుండా ఉండేదానికి సహాయం చేయవు. పరిశుద్ధ దూతల ఎదుట, పరిశుద్ధ సంఘం ఎదుట
వారు వాగ్దానం చేసినారు. ఎన్నడూ కూడా మర్చిపోకుండా సహాయం చేయండి. మీ దాసులమైన మేము ప్రభువా వారి మీద మా చేతులుంచి విశ్వాసముతో నీ ఆజ్ఞ ప్రకారము నీ వాక్యం ప్రకారము వారు దేవుని కృపయందును జ్ఞానమందును ఎదుగునట్లుగాను ప్రభువా మరి అనేకులకు వారు మాదిరిగా ఉన్నట్లుగాను వారి పరిశుద్ధ సంతానం కూడా కలిగి అనేకులకు వారు రూతు వలె జీవించుటకు, ఎస్తేరు వలె జీవించుటకు, ఆ కుటుంబం వలె జీవించుటకు సహాయం చేయము ప్రభా. ఈ సంఘం అంతా పెట్టాలి కానీ చేతులు అది వీలు కాదు కనుక ఈ సంఘం మరి విశ్వాసులందరి తరఫున నిరాశులమైన మేము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకుంటూ మీ కృపకు అప్పచెప్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువుల రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మరి నూతనంగా మరి జతపరచబడినటువంటి ఈ వధువు ఇప్పుడు సదాకాలం కూడా ఆమేన్. వేసిన తర్వాత మనం ప్రత్యేకంగా వచ్చి మేడం కొద్దిగా ప్లీజ్ సైడ్ ప్లీజ్. మేడం ఓకేనా? మేడం మీకు బ్యాక్ రావాలి సార్, కొద్ది ముందు రండి సార్, మీరు కొద్ది ముందుకు వచ్చి సార్, కొద్ది ముందు సార్ మేడం జరగాలి మేడం ప్లీజ్. జరగాలి మేడం ప్లీజ్, జరగండి మేడం, కొద్ది జరగండి మేడం మీరు అడ్డాలండి. నీకు జోబులో ఖర్చుకుంటే పాకెట్లో అన్నా. హలో, చెట్లోనే ఉన్నాం రా, ఇంకా ఇప్పుడే బయటకు వచ్చాడు. అయినా ఎంటరా ఏ బాబు
అన్నా భయ్యా బండి రా ఏ బండి మనదేనా రమ్మని లోపలికి రమ్మని ఇగో లైట్ కాడ అక్షంతలు వేస్తుంది ఆడుకోమన్నా మేడం మేడం అటువైపు వెళ్ళాలి అక్షంతల దగ్గర ఉన్నది సార్ మీరు కొద్దిగా ముందు రండి బ్యాక్ వెళ్ళి మనదేనా ఏం మాటలు మేడం 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 మనం కూడా ఇద్దాం నడు కానీ ఇక్కడ నా దగ్గర మేడం 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 బ్యాక్ మీరు బ్యాక్ చేయండి అక్కడ ఓ అక్కడ నడవండి టైం వేస్ట్ ना भैया అక్కడికి వెళ్ళండి సార్ దొరకలేదు
మరి అయ్యానా ఒక్కటి క్లోజ్ బాగా వెళ్ళి వస్తాను టీషర్ట్ వేసాను చేంజ్ చేస్తాను వైజాగ్ టీషర్ట్లు వేసాను ఇటువైపు తిరిగి ఇటువైపు ఆ లైట్ తిప్పిపోయినా మళ్ళీ అక్కడ తిప్పాను నువ్వు రమ్మని మైక్ లేదు అదేవిధంగా జెరూషా పేరెంట్స్ ముందుకు రావాలని ప్రభుపేట ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి దైవజనులందరూ కూడా వేదిక పైకి రావాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి ప్లీజ్ సందీప్ పేరెంట్స్, అదేవిధంగా జెరూషా పేరెంట్స్. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప నాయన యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నవదంపతులను బట్టి నాయన నేను స్తుతిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ వివాహంలో నాయన నీ నడిపింపును అనుగ్రహించావు. రిసెప్షన్ ప్రోగ్రాంలో ప్రభువా కేక్ కట్ చేస్తూ ఉంటుండగా సందీపును జెరూషాను ప్రభువా మీరు చేతులెత్తి మీరు ఆశీర్వదించండి నాయన. మీ వాగ్దానములు నెరవేర్చండి ప్రభువా. మీరు ఫలించుడే, అభివృద్ధి చెందుడి, విస్తరించుడే అన్నావు నాయన. బిడ్డలు నాయన కేక్ కట్ చేస్తూ ఉంటుండగా నీ బిడ్డలుగా, నీ ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలుగా, నీ బిడ్డలుగా కుటుంబంగా కట్టబడి ఉంటుండగా, నిన్ను ప్రేమించే బిడ్డలుగా, నీకు ఆతిథ్యం ఇచ్చే బిడ్డలుగా, నిన్ను నాయన తండ్రి స్మరించే బిడ్డలుగా ఉండి నాయన రాబో కాలంలో ప్రభువా నీ బిడ్డలుగా వారు దాంపత్య జీవితంలో ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నీ కృపా, నీ దీవెన, నీ నడిపింపును అనుగ్రహించమని ఇరువురి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. దైవజనులుగా నాయన మేము చేతులెత్తి మేము ప్రార్థిస్తూ ఉంటుండగా మీ యొక్క ఆకాశ గౌనులను విప్పి బిడ్డలను దీవించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెనలు ఈ వివాహానికి విచ్చేసిన మీ బిడ్డలందరికీ
మరి విశేషముగా మరి నూతనముగా జతపరచబడినటువంటి మిస్టర్ అండ్ మిస్సెస్ సందీప్లకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. మేడం మేడం కొద్ది ఇటు కేక్ కేక్ అడ్డు కొంచెం ఇటు సైడ్కి రా. మేడం మేడం ఒకసారి దండం పెట్టు. రండి. బాబు బాబు ఒక్క నిమిషం మంచిగా రాని అందరినీ రాని మంచిగా కంఫర్టబుల్గా హాయిగా. ఓకే కొద్ది క్రాస్ సార్ స్మైల్ స్మైల్. ఓకే ఓకే చేయబెట్టండి. ఇక్కడ మిడిల్లో కొద్దిగా కనపడట్లేదు. కొద్ది పైన పైన పైకి పెట్టండి. ఇంకా కొద్ది ఇక్కడ ఇక్కడ కొద్ది లెఫ్ట్. ఇప్పుడు ఓపెన్ లేదు ఓపెన్ లేదా ఏదో దయచేసి గమనించండి, రిసెప్షన్ స్టార్ట్ అయింది. కలిసేవారు నూతన వధువరులను కలవండి, ఆశీర్వదించండి, దీవించండి. తదుపరి మీకోసము ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది, చక్కని భోజనం ఏర్పాటు చేయబడింది. రైట్ సైడ్లో మీ అందరికి భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. అక్కడ మీరు తృప్తిగా భోంచేసి మీరు దీవించాలని ప్రభుపేట కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఇటు సైడ్ నుంచి వచ్చి ఇటు సైడ్ నుండి తిరిగి వెళ్ళవచ్చు. భోజనాలకు ఒక 10 నిమిషాల టైం పడుతుంది. జస్ట్ వెయిట్ ఫర్ 10 minutes. సార్ అయిపోయిన తర్వాత కేక్ చూపించారు సార్. సార్ అయిపోయిన తర్వాత కేక్ చూపించారు. కేక్ టేబుల్ కూడా చాలా బరువు ఉంటుంది. అది చాలా బరువు ఉంటుంది. చెప్పండి ప్రోగ్రాంలో ఉందా? సునీలనా సింపుల్ అయితే ఆల్రెడీ గ్రూప్ నడుస్తుంది. అయ్యా ఓకే ఓకే మేడం మేడం రైట్ థ్యాంక్ యూ. కొద్ది దగ్గర అండి సార్, గ్యాప్ ఇస్తే అక్కడ నుంచి ఎవరు రానియకండి. ఓకే వెరీ గుడ్. కొద్దిగా తీసుకున్నావా? మిడిల్లో ఉన్నావా? ఓకే
మేడం ఫోటో ఉంచుకోవాలి నాకు నా ఫోటో నీదే నన్ను దూరం ఓకే 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 గ్రూప్ వచ్చింది సార్ మేడం గ్రూప్ ఓకే 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 మేడం ఓకే 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 మేడం మేడం అక్కడ ఇస్తే అందరూ ఇస్తారు ఫోటోలు తెలుసా నాకు ప్రేమ మేము లాంగ్ పెట్టినాం ఓకే ఓకే గ్రూప్ ఓకే మేడం ఓకే మీతో డిస్ప్యూట్ మీకు అది కూడా తెలియదు కరెక్ట్ చెప్పిన అంటున్నా ఓకే సార్ ఓకే ఇంటికి ఏం పోనని చెప్పిన డైరెక్ట్ చచ్చిపోతాను చెప్పచ్చు రైట్ డన్